ఎండాకాలం రాగానే గిట్ల జరుగుతాయి చూసిరా, గిట్లున్నాయి. వర్ష వర్షం ఉన్న వర్షాకాలం అయితే ఇట్లా ఉండే, మరి వర్షాకాలం అయితే చాలా బాగుంటాయి, నిగనిగలాడతాయి. కానీ ఈ ఎండాకాలం వచ్చేసరికి వాటర్ లేకపోతే ఇట్లా అయిపోతాయి. ఇట్లా అయిపోవడం అంటే ఏంటో తెలుసా? వాడిపోవడం. ఈ వాడిపోవడం చూసేసరికి మనం కూడా మనకు 3 పూటల మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తిండి లేకపోతే ఎడుతుంటాం, ముఖం అయితే వాడిపోతుంది కదా. యోగా అట్లనే వీటికి నీళ్ళు లేకపోతే మాత్రం గిట్ల అయితే వాడిపోయింది చూసేసా. ఈరోజే నేనైతే చూడలేక ఉండగొట్టలేక ఇంకా వాటర్ అయితే పోసుకున్నాను చూసారు కదా. మనం పెంచుకున్న చెట్లకు మనం వాటర్ పోయకపోతే మరి ఇంకెవరు పోతారు? అందుకని చెప్పేసి అయితే వాటర్ పోసాను. ఇప్పుడే కొంత ఎండ అయితే కొడుతుంది కదా, మార్నింగ్ ఎండ ఇదైతే చూసారా. ఇంకా ముందు చూసుకున్నట్టయితే మనకైతే మనీ ప్లాంట్ అంటారు కదా, ఇదే మనీ ప్లాంట్. ఈ మనీ ప్లాంట్ మస్తు దూరం పెరిగింది. కాకపోతే ఏంటంటే ఎండ కొట్టడం వల్ల దానికి సపోర్ట్ లేకపోవడం వల్ల ఇంతటితోడైతే మళ్ళీ కిందికి వాలిపోయింది. నీకు ఇట్లా జరిగింది. ఎంతైనా రెంటెడ్ హౌస్లో అయితే ఈ విధంగానే ఉంటుంది. మరి చూసారు కదా. వీటినైతే మనం చిన్నపిల్లలు అయితే ఆడుకుంటేనే ఏవైతే ఎండాకాలం బ్రతికేస్తుంది. సాధిపోవడం అంటే ఏంటనుకున్నారు? వాటర్ పోసి ప్రతిరోజు వాటర్ అయితే పోయాల్సింది మార్నింగ్ టైంలో. మరి మధ్యాహ్నం టైంలో ఎండ టైంలో వేడి వాటర్ పోసారనుకోండి, ఇవైతే ఇంకా వీటి సంగతి అంతే. ఇంకా మనం వేరే చెప్పక్కర్లేదు. కాబట్టి వేడి వాటర్ అయితే పోయక్కర్లేదు, మార్నింగ్ చల్లని వాటర్ అయితే పోయాలి. ఇంకా ఈ తులసి చెట్టు కూడా మా వాళ్ళు లేకపోతే నేనే వాటర్ పోసాను. ఎందుకంటే తులసి చెట్టు కూడా ఒక పనం ఉన్నటువంటి మనిషి లాంటిది కదా, అందుకని చెప్పేసి ఈ తులసి చెట్టు కూడా నేను కూడా వాటర్ పోసాను. లేకపోతే ఎండాకాలం కాబట్టి ఇది కూడా వాడిపోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. నమస్తే ఫ్రెండ్స్, ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? మేమైతే మస్తు ఉన్నాం. మీరందరూ కూడా మంచిగా ఉండాలని ఇంకా దేవుణ్ణి కోరుకుంటున్నా. ఈరోజు విషయం ఏంటంటే, మా ఇంట్లో మా వాళ్ళందరూ కట్టకట్టుకొని ఊరికైతే పోయిండ్రు. ఇంకా నేను మిగిలింది ఒక్కనే. ఇంకా నేనైతే పోలే. ఇంకా నేను పొద్దున గదేందో తాగుతాం కదా, గదేందో తాగుదాం. ఇప్పుడు చూద్దాం పాండ్రి. అదేందో తెలుసు కదా మీ అందరికి, ఇంకా చూపిస్తా పాండ్రి. చూడండి, ఇక గిన్నెలు ఉన్నది, అది రోజు తెచ్చైతే మేము ఇంట్లోనే పెడతాం. అదేంటంటే తెల్లగా ఉంటే చూసిర్రా, గదే తెల్లగా ఉండేది ఏంటనుకుంటారు. ఇంకా మీ అందరికి తెలిసే ఉంటుంది. ఇంకేదో అనుకోకుండా ఇదే ఇది ఏంటంటే పాలు తీసుకొని కొంత ఛాయ్ అయితే పొద్దుగాలు అయితే తాగాలి. మరి ఎంతమందికి ఛాయ్ అనుకుంటారు? నా ఒక్కరికి ఇవాళ ఛాయ్ పెట్టుకుంటాను. మా ముగ్గురు ఇంట్లో ఉన్నోళ్ళు ఫంక్షన్ కానీ పోయిండ్రు. ఇంకా నన్ను అయితే తీసుకుపోదాం అన్నారు, కానీ నేనైతే పోలే. ఎందుకంటే నాకైతే ఇప్పుడైతే గీ ఛాయ్ పెట్టుకుందాం. ఈ మధ్య కాలంలో అయితే చాలా మంది రకరకాల ఛాయలు అయితే తాగుతాండ్రు. మరి అప్పుడెప్పుడు చాలా రకాల ఛాయలు అయితే లేవు కదా. మరి అప్పుడు బతకలే, అప్పుడు పెరగలే, అప్పుడు అన్ని పనులు చేసుకోలే, అప్పుడు బలంగాలే. ఇవన్నీ బలంగానే ఉన్నారు. మరి ఇప్పుడు వచ్చేసరికి బలం ఉంటుందని గా ఛాయ్ గీ ఛాయ్ అని ఇరాన్ ఛాయ్ అని గ్రీన్ ఛాయ్ అని బెల్లం ఛాయ్ అని అబ్బబ్బబ్బబ్బా నానా రకాల ఛాయలు అయితే తాగుతాండ్రు. ఇప్పుడు వచ్చేసరికి అయితే బలం కావాలని తాగుతాండ్రు. గా బలం ఇప్పుడే ఉంటుందా? మరి అప్పుడెప్పుడు కాలం నుంచో ఏం లేకుండా తాగిన వాళ్ళకు బలమే లేదనుకుంటారా? అప్పుడు వాళ్ళకే మస్తు బలం ఉంది. ఇప్పుడు వాళ్ళకి గింతే 4 రోజులకే పుట్టుకుంటాండ్రు. ఇంకా తెలుసు కదా మీకు. ఇంకా చూడు ఛాయ్ అయితే పెట్టుకుంటాను. అగో ఒక్క కప్ అనుకొని ఇంకొంచెం పాలు పోసినవేంది అనుకుంటారు కదా. ఎందుకంటే ఆ పాలు మరిగిపోతే కొన్ని అయితే ఎగిరిపోతాయి కదా. అందుకని కొన్ని ఎక్కువ పోసిన. ఇంకా మీకు గద్దెలవలే చాలా మంది అనుకుంటుంటారు ఏంటంటే మొగోళ్ళే ఆడవాళ్ళ పైన ఆదివాసి చెలాయిస్తారని. అక్కడ జరిగేది ఏంటంటే ఇప్పుడు అందుకు విరుద్ధంగా జరుగుతుంది. జంబలగడ్డ అమ్మని తెలుసు కదా, అది చూస్తూనే ముందరు లోకం మీద జరిగేదంతా. అబ్బా నిజంగానే తెలిసింది కదా మీ అందరికి. అగో కాకపోతే చక్కెర ఎత్తాం అనుకుంటారు కదా. ఏది ఎప్పుడు ఎత్తింది 2 కలిసి 7 గంటలనే కదా. అందుకని చక్కెర అయితే మొదలెత్తాను. చక్కెర మాత్రం ఎక్కువ వేసారు. షుగర్లు వస్తాయి, దానికని కొంచెం వేయాలి. షుగర్ లేని వాళ్ళకి ఏం కాదనుకోండి, షుగర్ ఉన్న వాళ్ళకి మాత్రం చక్కెర బాగా ఎత్తే ఇక పండుగ ఇక తెలుసు కదా మీకు. అందుకని నేనైతే కొంచెం వేసుకుంటాను. తీయగలిగింది నాకైతే తాగబుద్ధి కాదు. అందుకే నాకు సరిపడంత చక్కెర అయితే నేను వేసుకుంటాను. పొద్దుగాళ్ళు అయితే అందరి పానం ఎడు గుంజుద్ది అనుకుంటారు. ఇక గిటే గుంజుద్ది.
ఇది లేకపోతే పానం ఆగదా? ఇంక చేపత్త చేతోటి ఎత్తన్నా, చేతోటి ఎందుకు ఎత్తారు అనుకుంటారా? ఇక్కడ స్పూన్ ఉంది కానీ అందుకెళ్ళి తీసారు, ఏ కింద పోతుంది. ఇంకా మీరు అంతా నవ్వుకుంటారు కదా, ఈ చేపత్త కూడా ఎరాదా అని. అందుకని గట్టిగా చేతోటి ఎత్తాన్న. మీరు ఇట్లా ఇట్లా కూడా అంటా అన్న. చూసారా, గీదే నా ఇంకా అల్లం అయితే వేయలే, ఇంకా అల్లం వేసేదాకా ఆగుర్రి. అదే ఈ చాయం చూస్తే నా పానం అయితే కొట్టుకపోవట్టే, పొద్దుగా అయితే తాగాల్సిందే. ఇంకేం చేయను, అది అయ్యేదాకా ఆగాలి మరి. ఇగో జమాన కాలం నుంచి గీ అల్లాన్ని వేసుకొని అయితే తాగుతాండ్రు. అల్లం ఘాటుకు ఏమన్నా రోగాలు నొప్పులు ఉంటే కనుక ఈ యొక్క ఘాటుకు పిరవ వెళ్ళిపోతాయి. అందుకని గీ అల్లం వేసుకోవాలి. ఎప్పటి నుంచో ఫేమస్ గీ అల్లం. అల్లం చాయ్ తాగడం అంటే మంచిదే. ఇంకా వేరే వేరే కొత్త చాయలు తాగుతారు చూడుర్రి, అవి కలర్ అని ఆ టైప్ అని ఈ టైప్ అని తాగుతాయి. ఇంకేమన్నా అయినా కూడా దిక్కులేదు. కొంతమంది తాగితే వాళ్ళకైతే గొంతు కూడా పోయిందట. అది తెలుసుకోరు ఫస్ట్ అయితే అల్లం చాయ్ గిట్లా అని మంచి మంచి ఛాయలు తాగుర్రి అని. ఆయే ఛాయ్ తాగుర్రి, తాగిన అనుకోర్రి ఇంకా మీ గొంతుగాయ. ఇంకా అదే తెలుసుకోర్రి. నేను ఏదేమైనా కూడా ఇంక అల్లం ఛాయనే తాగుతా, లేదంటే ఉత్త ఛాయనే తాగుతా. ఇంకా లేకపోతే ఆ గ్రీన్ ఛాయ్ అని, ఆ బెల్లం ఛాయ్ అని, ఆ ఇరానీ ఛాయ్ అని, అబ్బాబ్బా ఇలాంటి ఛాయలు అయితే నేను జోలికోనబ్బో. ఎందుకంటే ఏదేమైతుందో తెలియదు కదా, అందుకని ఏ ఛాయ్ తాగాలి. ఇంక చూడుర్రి, ఇది సలసల మసులుతుంది. ఈ మసలంది అయితే తాగలేనా, అది మసలు తాకనైతే నా పానం ఆగదా. ఇంక నా పానం గిట్టే గుంజబట్టే. చూసిర్రా, మీ అందరి పానం కూడా పొద్దుగా లేతని గిదిని కోసమే గుంజొద్ది. అది నాకు తెలుసు అయ్యా. ఇక ఇప్పుడు 5 ఛాయ్ అయింది. ఇక ఈ ఛాయ్ అని చూస్తే ఇక నా పానం అంతా గిటే గుంజుతుంది. ఇక గిన్నెలు అయితే పోసుకుంటాను. ఏంటిదంటే గ్లాసులు అయితే పోసుకుంటాను. చూడుర్రి, చూసిర్రా, మీరు కూడా పొద్దుగా లేతేనే మీ ఇంట్లో ఉన్నా లేకున్నా గీ ఛాయ్ అయితే తప్పకుండా తాగుతారు. ఈ ఇంట్లోనే తాగుతారా, లేదంటే ఎక్కడైనా బయట తాగుతారా? నేనైతే అనుకుంటున్నా కొంతమంది నాసంటోళ్ళు అయితే ఇంట్లో తాగుతారు, కొంతమంది అయితే ఇంట్లో తాగేది ఏంటని చెప్పి బయట పోయి అక్కడక్కడ తాగుతారు. అది నాకైతే తెలిసింది. ఏ గిదే సాయం మా సాయం. అరే మస్తు నిండిపోయింది కదా, మీతో ముచ్చట పెట్టుకుంటుంటే ఆ గ్లాసు నిండిపోయి కింద పోతుందో మనం ఇంకేం చేయాలి, ఇది తీసి ఇంట్లో పోయాలి. అమ్మాయి బాగా అనుకున్నట్టే అయింది, బాగా నిండిపోయింది. వేడిగా ఉండే పానం తాగదామని గుంజబట్టే చాయం వేడిగా ఉండే. ఇంకెట్లా తాగేది, చల్లారదాకా ఆగాలి మరి. ఇగో గింతసేపటి నుంచి మాట్లాడిన మనిషి నేనే. ఇగో ఈ ఛాయ్ గిక్కనే చూడురి, ఈ ఛాయ్ తీసుకుంటాను. ఇందాక అన్నాం కదా వేడిగా ఉందని, ఒక ఛాయ్ గిదే. పొద్దుగాలే అయితే మీ అందరు కూడా గిదే తాగుతారు కదా, ఏది లేకుండా తాగుతారు కానీ గిది లేకపోతే ఎవరు ఆగరు. ఛాయ్ కావన్నా, పాలు కావన్నా, బూస్ట్ పాలు కావన్నా, హార్లిక్స్ పాలు కావన్నా, అబ్బబ్బబ్బా పిల్లలకైతే హార్లిక్స్ బూస్ట్ వేసుకొని తాగుతారు. మనం అయితే ఛాయ్ పోతారు మనకైతే. ఇంకా తెలుసు కదా మీ అందరికి. చూసిర్రా, మీ అందరు కూడా గిదే ఛాయ్ తాగుతారు అనుకుంటున్నా. అరే ఈ ఛాయ్ ఎవరు కనిపెట్టిర్రు అనుకుంటారా? ఈ ఛాయ్ అయితే మన ఇండియా, మన భారతీయులు కాదు, వేరే దేశపులు కనిపెట్టి మన దేశానికి అంటగట్టిపోయారు. గప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ ఛాయ్ అయితే అందరు ఇడతలేరు, ఇడవకుండా తాగబట్టి. ఈ ఛాయను మన దేశానికి పంపించిన వాళ్ళు ఎవరో తెలుసు కదా మీ అందరికి. ఇంకా అది నేను చెప్పక్కర్లేదు. బా, ఎంత వేడిగా ఉంది, ఎంత తీయగా ఉంది, ఎంత టేస్ట్గా ఉంది. అరే ఇవన్నీ ఉన్నాయి దీనికి, మస్తుంది. చూసిర్రా, మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతే, ఫంక్షన్కి అటేడు కానీ ఇంట్లో లేకుండా వెళ్ళిపోతే కనుక ఎట్లుంటుందో చూసిర్రా. నిశ్శబ్దంగా ఉన్నది. ఒక్క మాట లేదా, ఒక ముచ్చట లేదా, ఏది లేదా, ప్రశాంతంగా ఉంది. ఆ ప్రశాంతత అనేది కొంతవరకే మంచిగా అనిపిస్తుంది. ఎప్పటికి లేకపోతే అబ్బా, ఈ యొక్క సైలెన్స్ అనేది మనం అయితే భరించలేము అబ్బా. అరే మస్తు చెప్పినవా అనుకుంటున్నారు కదా, ఇది నిజమే. మీకు ఇలాంటి సిచ్యువేషన్ ఎదురై ఉండొచ్చు. మీరు కూడా గిట్లే అనుకుంటాను, నేను అనుకుంటాను. మరి నిజమో కాదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. మరి నేను చేసేది ఇదంతా జోక్ కోసం అయితే చేస్తున్నా, హాస్యం కోసం అయితే చేస్తున్నా. అది మరి మీరే చూడుర్రి, మర్చిపోకుర్రి. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడుర్రి, మస్తు జోక్ వస్తుంది. ఛాయ్ తాగేది మొత్తం చూపెడితే మీరు చూడరు కదా, ఇక అందుకని ఆపేస్తున్నా. ఛాయ్ మిగతా సగం తర్వాత మీరు చూడకముందు తాగుతా. ఓకే. ఇంట్లో వాళ్ళు ఊరిపోతే మరి గిట్టనే ఉంటుంది, చూసారు కదా. ఇగో పొద్దుగాల అయితే అన్నం వండలే, కూర చేయలే, ఏం చేయలే. పొద్దున్న వేసిన, స్నానం చేసిన, పూజ చేసుకున్నా. ఇంతకుముందే చెప్పిన కదా మీకు,
శుక్రవారం సోమవారం అయితే పూజ చేసుకోవాల్సి ఉంటుందని దేవుడికి అయితే పూజ అయితే అయిపోయింది. ఇప్పుడైతే అన్నం పోపు చేసుకుంటున్నాం. అన్నం పోపు చేయడం వచ్చా రాదని మీరు అంటారు కదా, నాకు అన్నం పోపు చేసుకోవడం అయితే మార్చు ఏదో ఇక వచ్చింది రైస్ చేసుకుంటాను మరి. ఎందుకంటే ఆకలి తీర్చుకోవాలి కదా, మరి ఆ తినంది అయితే ఆకలి ఆగదు కదా. అందుకని చెప్పేసి అయితే ఇంక నేనైతే ఇది చేసుకుంటాను మరి. చూస్తారు కదా, చూడుర్రి మీరు కూడా మీ ఇంట్లో మీ యొక్క ఫ్యామిలీ వాళ్ళు లేకపోతే ఇట్లా చేసుకుంటారా నేనైతే అనుకుంటున్నా. గదే నిజం. అయితే గిన్ని తిప్పలు పడాలి మరి, ఒక్కొక్కరు ఎన్నో రకాల తిప్పలు పడతారు ఇంత అంత కడుపు కోసం అయితే కదా. అది మీ అందరికి తెలుసు కదా. అవు గది నేనైతే అనుకుంటున్నా మీ అందరికి తెలుసు అని. మీకు ఈ ఉల్లిగడ్డలకి ఇట్లా కొయ్యేస్తుందా? అరే నేనైతే అనుకుంటున్నా కొయ్యేస్తుందని. చూసిర్రా, ఎవరైనా కూడా ఇంట్లో వాళ్ళు లేకపోతే ఖచ్చితంగా చేసుకొని తినాల్సిందే. లేదంటే ఇంకా హోటల్కో లేకపోతే టిఫిన్ సెంటర్కో పోవాల్సిందే. నా సొంటలు అయితే ఇంటికాడ ఉన్న వాడితో కూడా చేసుకుంటారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారు అనుకుంటారు, గీ పనులు చేయడం ఇష్టం లేని వాళ్ళు, అంటే వాళ్ళని తప్పు పట్టని కాదు, ఇష్టం లేని వాళ్ళు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే టకటక రెడీగాను హోటల్కో టిఫిన్ సెంటర్కో పోను ఇంత తినా గీది పని ఇట్లా చేస్తారు మరి. దానివల్ల ఏమైంది అనుకుంటారు, ఏం కాదు. కాకపోతే మాత్రం ఆయిల్ అట్టా అది ఫ్రైడ్ ఆయిల్ ఈ ఆయిల్ ఉంటాయి కదా, దానివల్ల ఏమన్నా రోగాలు అయితే రావచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఆయిల్ అయితే మన ఇంట్లో అయితే మస్తు ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి మనకైతే ఏం ప్రాబ్లమ్స్ అయితే రావు. అందుకని గిట్నే చేసుకోవాలి, సొంతంగా చేసుకుంటేనే ఏం ప్రాబ్లం రాదు. చూసిర్రా, ఇదంతా నిజమని మీరు అనుకుంటారు కదా, గదే నిజం మరి. సో ఇప్పుడైతే ఈ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే కట్ చేసిన దీన్ని తీసుకెళ్ళి అయితే అన్నం అయితే పోపు చేసుకుందాం మరి. పోపు చేసుకున్న అన్నం అయితే తినబుద్ధి అవుతుంది కదా, మరి ఉత్తన్నం అయితే తినబుద్ధి కాదు. ఎందుకంటే ఉత్తన్నం తినడానికి కర్రీ అయితే లేదు కదా, కర్రీ చేయలే కదా. మనకి ఆ కర్రీ కోసం చేయాలంటే టైం అయితే బాగా పడుతుంది. దానికి టైం పట్టడం కంటే మనం అన్నం పోపు చేసుకొని తింటే కనుక తొందరగా అయిపోద్ది. ఈ గిది ఏదో మంచిగా ఉంది కదా, అందుకని గీ పని చేస్తుంది మరి. చూడుర్రి, ఇగో గిదే మా పోపు గింజల డబ్బా. చూసారు కదా, ఇంత చిన్నగా ఉన్నది ఏమని అనుకుంటారా? ఏదో చిన్న చిన్న ఫ్యామిలీలకు చిన్న చిన్నగానే ఉంటాయి. ఇక గిన్నెలో తీసి గిన్నెలో వేయాలి. ఆ తర్వాత ఏం చేయాలనుకుంటారు, జీలకర్ర కూడా వేయాలి. జీలకర్ర కొద్దిగానే ఉన్నది, ఇక జీలకర్ర గిన్నెలు వేస్తాను. ఇదైతే నాకు తెలిసిన విద్య, అందుకని ఎగ్గి విద్య నేర్చుకున్నాను కాబట్టి ఇది వేస్తాను. ఇక ఆ తర్వాత ఏం వేస్తారు అనుకుంటారు, ఈ ఎగ్గి ఉన్నాయి కదా కట్ చేసినాయి, ఇది వేయాలి, గిన్నెలో వేయాలి, అయిపోయి. ఎల్లిపాయ కూడా వేయాలి. అరే ఎల్లిపాయ అయితే నేను తీయాలి, ఏం కాదులే, ఇక ఒక్కని పానానికి ఎల్లిపాయ ఉంటే లేకుంటే. ఇంకొంచెం అయితే పసుపు అయితే వేయాలి కదా, పోపన్నానికి పసుపు లేకుంటే కనుక మంచిగా ఉండదు. ఇక అందుకని కొద్దిగా పసుపు అయితే లైట్గా అయితే వేస్తాను. ఇక చూడు, అరే మస్తు కలర్ వచ్చింది ఏంటి, ఎంతైనా పసుపు ఉంటేనే తినేటువంటి అన్నం ఉంటాయి కదా, పోపన్నానికి మస్తు అట్రాక్షన్ అయితే వస్తుంది కదా, అందుకని గిట్ల వేసిన. ఇక చూసిర్రా, అవును కానీ నేను ఎగ్గిదేందో మర్చిపోయినా. ఏంటిదంటే గంట తీసుకుంటూ మర్చిపోయినా, ఇక్కడనే ఉంది ఈ గంటే, నేను తీసుకుంటాను చూడు. అరే దగ్గరనే ఉన్నాయి కదా అన్నీ, ఏం కాదులే, ఇది చేస్తే మంచిగా అనిపిస్తుంది. చూసిందా, గిదే అన్నం ఇక్కడ ఉంది చూసారు కదా, ఈ అన్నం తీయ ఇందులో వేయ, అప్పుడు పోపు అన్నం కాను. చలో ఇది పని. చూసిరా, ఇక ఇప్పుడైతే పోపు అన్నం అయితే రెడీ అయిపోయింది. ఇంకా తినడం ఆలస్యం. అబ్బా పానం అయితే గుంజబట్టే తిందామని చెప్పి ఇంకా తిందాం మరి. ఓకే.
అంటే ఒంటిగా ఉంటే కనుక ఇలా చేసుకొని తినాల్సిందే మరి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు వీడియో అయితే. మాకైతే చాలా బాగా నచ్చింది. మరి మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మళ్ళీ రాబోయే వీడియోలో అయితే కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్. జై హింద్.